విశ్వ బ్రాహ్మణుల చైతన్య యాత్రను ప్రారంభించిన యోధుడు. ఆదిలాబాద్ నుండి అసెంబ్లీ వరకు ఈ యాత్రని ప్రారంభించిన నేపథ్యంలో కొరుట్లకు చేరుకున్న విశ్వ బ్రాహ్మణుల యాత్ర యోధుడిని ఘన స్వాగతం పలికిన కొరుట్ల విశ్వ బ్రాహ్మణులు, అలాగే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా. పట్టణంలో ఆత్మీయంగా స్వాగతం పలికినటువంటి రాయేశ్వరన్నకు, మన పెడిమేల రాజన్నకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. స్థానిక విశ్వబ్రాహ్మణులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ కృతజ్ఞతలు. జై విశ్వకర్మ. యాత్ర 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు రాఘవపేట నుండి సాయంత్రం మెట్పల్లి కోరుట్లకు చేరుకోవడం జరిగింది. కోరుట్లకు చేరుకోగానే మాకు స్వాగతం పలికినటువంటి చింతల రాయేశ్వరన్న, పెడిమేల రాజన్నకి, అదేవిధంగా విశ్వనాథుల శ్రీనివాస్ గారికి, మద్దెలపల్లి భూమయ్య గారికి, వనకట్ల రమణ గారికి, ఎదులాపురం లక్ష్మీనారాయణ గారికి, రాధారం సత్యనారాయణ గారికి, ఇంద్రాల మల్లేశం గారికి, రాఘవులు గారికి, సంకోజ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా కార్పెంటర్ ఆర్గనైజేషన్, కోరుట్ల కార్పెంటర్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ శిరస్వంతి పాదాభివందనాలు తెలియజేసి, ఈ పాదయాత్రకు ఇంతటి ఘనస్వాగతం పలికినటువంటి పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. కోరున కురుస్తున్న వర్షంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దిగ్విజయంగా ఇక్కడ చైతన్య యాత్ర నిర్వహించినటువంటి విశ్వబ్రాహ్మణుల స్ఫూర్తితో తెలంగాణ మొత్తం ఈ స్ఫూర్తితో ఈ పాదయాత్ర స్వాగతం పలకాలని, అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు రానున్న స్థానిక సంస్థల్లో 400 సీట్లు ప్రభుత్వాల ద్వారా అన్ని పార్టీలని డిమాండ్ చేసి సాధించాలని మేము కోరుకుంటూ ఈ స్వాగతం పలికిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఈరోజు మన విశ్వనాథుల పుష్పగిరి, మన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ, మరి ఆదిలాబాదు నుండి మరి అసెంబ్లీ వరకు ఈ యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వారికి మన కొరుట్ల వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్స్ ఆర్గనైజేషన్ మరియు తెలంగాణ విశ్వ సత్సంగం తరపున, మరి కొరుట్ల విశ్వబ్రాహ్మణులందరి తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారు తీసుకున్న నిర్ణయము చాలా గొప్ప నిర్ణయము. కానీ చాలా మనందరి సపోర్టు దీనికి కావాలి. సపోర్టు ఉంటేనే వారు ముందుకెళ్ళగలరు. ఇదే విధంగా మనకు ప్రతి మండలము, ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఇదే విధంగా వారికి స్వాగతాంజలు పలుకుతూ మరి వారిని అసెంబ్లీ వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వబ్రాహ్మణుల పైన ఉందని నేను తెలియజేస్తూ, మరి వీరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. జై విశ్వకర్మ. జై జై విశ్వకర్మ. అందరూ